హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే రీసెంట్‌గా ఎదురైన ఒక ఇష్యూ గురించి నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే నాకు మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి నాకేదైనా మంచి జాబ్ చూడే, సాలరీ తక్కువైనా పర్లేదు. అండ్ మనిద్దరికీ కూడా చూడు. ఎందుకంటే మనిద్దరం వెళ్దాం. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా! అని చెప్పేసి అందండి. నేనైతే అన్నాను, నీకు చాలా చిన్న పిల్లలు కదా! వాళ్ళని వదిలేసి నువ్వెలా వస్తావు? నువ్వుండేది హైదరాబాద్ ఊర్లో కాదు. ఊర్లో అయితే మనకి మన అమ్మ, నాన్న, మన అత్త, మామ మన పిల్లల్ని చూసుకుంటారు. ఇక్కడ ఎవరు చూసుకుంటారండి? పిల్లల్ని వదిలేసి జాబ్ చేయాలంటే వాళ్ళని ఎక్కడో బేబీ కేర్ టేకర్ సంథింగ్ ఎవరో ఒకరికి అప్పచెప్పి రావాలి. అవన్నీ నీకు అవసరమా? నీకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కదా! మీ హబ్బీ చేయమంటున్నారా జాబ్ అని చెప్పేసి అడిగానండి. కాదంటండి, రీసెంట్‌గా తను ఒక ఫంక్షన్‌కి అటెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ హేళన చేశారట హౌస్ వైఫ్ అని. ఆ! హౌస్ వైఫ్ అని హేళన చేశారని చూడండి మరి. వాళ్ళ కోసం తను జాబ్ చేయాలనుకుంటుంది.